జీడిఎస్ టు ఎంటీఎస్ సిలబస్లో భాగంగా పార్ట్ బిలో ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ టాపిక్లో ఫస్ట్ టాపిక్ అయిన ఇండియన్ జియోగ్రఫీ గురించి వరుసగా నేను క్లాసులు చేసుకుంటూ వస్తున్నా. సో ఇప్పటికీ 4 క్లాసులు చేశా. సో ఇప్పుడు వచ్చేసి ఇది 5వ క్లాసు. సో ఎవరైతే ఆ 4 క్లాసులు చూడలేదో ఆ 4 క్లాసులు చూసిన తర్వాత ఈ 5వ క్లాస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి లింక్ అయి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఆ 4 క్లాసులు చూసి ఇప్పుడు 5వ క్లాస్ చూడండి. అండ్ ఒక క్లాస్కి ఇంకొక క్లాస్కి కొనసాగింపు ఉంటుంది. సో అది కాకుండా ఇది నేను చెప్పిన క్లాస్ 4 వీడియోలో కానీ క్లాస్ 4 దాకా చెప్పాగా. క్లాస్ 4 దాకా ఎక్కడ చెప్పానంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 4 దాకా అసలు ఇండియా ఏ లాంగిట్యూడ్ ఏ లాటిట్యూడ్ మధ్య ఉంది ప్రపంచ పటంలో, అండ్ అక్షాంశాలు, రేఖాంశాలు, మకర రేఖ, కర్కట రేఖ, అండ్ భూ సరిహద్దు, తెర్రేఖ సరిహద్దు ఎంత మంచుకుంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసి మన విస్తీర్ణంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది ప్రపంచంలో, అండ్ లైన్స్ డ్యూరాండ్ అంటే ఏంటిది, మెక్మోహన్ లైన్ అంటే ఏంటిది, అండ్ రాడ్కిప్ లైన్ అంటే ఏంటిది, ఇలాంటివన్నీ క్లాస్ 4 దాకా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అది భారతదేశానికి సంబంధించి. ఇప్పుడు భారతదేశం లోపల అంటే క్లాస్ 5లో వచ్చేసి భారతదేశం లోపల మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్. కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి, సో వాటి యొక్క క్యాపిటల్స్ ఏంటిది, చిన్న రాష్ట్రం ఏంటిది, మన భారతదేశంలో ఉన్న చిన్న రాష్ట్రం ఏంటిది, పెద్ద రాష్ట్రం ఏంటిది, సో చిన్న యూనియన్ టెరిటరీ ఏంటిది, కేంద్రపాలిత ప్రాంతం ఏంటిది, పెద్ద యూనియన్ టెరిటరీ ఏంటిది, పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏంటిది, నెక్స్ట్ వచ్చేసి జనాభా పరంగా ఏది పెద్ద రాష్ట్రం ఏది, జనాభా పరంగా చిన్న రాష్ట్రం ఏది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ ఇంకా నేను చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒక బుక్ తీసుకొని బుక్లో రాసుకోండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒక బుక్లో. సో మీరు చదివిన మీరు వీడియో చూసి వదిలేసిన దానికన్నా బుక్లో రాసుకొని, సీరియల్ చెప్పుకుంటూ వస్తున్నా కాబట్టి మీరు ఒక బుక్ పెట్టుకొని రాసుకొని దాన్ని రివిజన్ చేసుకుంటా ఉన్నది. ఎందుకంటే రివిజన్ చేసుకుంటే మీకు గుర్తుండదు, ఒకసారి చదివి వదిలేసినా చూసి వదిలేసినా గుర్తుండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అండ్ నా యూట్యూబ్ ఛానల్తో పాటు ఇంకేమైనా మీకు మంచి యూట్యూబ్ ఛానల్ కానీ మంచిగా చెప్పేవాళ్ళు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోండి అది. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇది ఇండియా మ్యాప్. సో నేను అందాజు గీసిన నార్మల్గా. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. సో ఇది వచ్చేసి ఇండియా మ్యాప్. ఇది కింద శ్రీలంక ఉంటుంది, ఇటు వచ్చేసి లక్షద్వీప్స్. ఇవి లక్షద్వీప్స్. ఫస్ట్ మనకి ఇనీషియల్ గా మనకి భారతదేశానికి 28 రాష్ట్రాలు ఉన్నాయి, 7 కేంద్రపాలిత ప్రాంతాలు. అంటే 28 రాష్ట్రాలు, 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో ఈ 7 యూనియన్ టెరిటరీస్ 28 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి మనకి 2014 జూన్ 2న తెలంగాణ వచ్చింది. తెలంగాణ స్టేట్ అనేది ఫామ్ అయింది అఫీషియల్ గా. సో అప్పుడు మనకి ఏమైందంటే 28 రాష్ట్రాలు కాస్త 29 రాష్ట్రాలు అయినాయి. 29 రాష్ట్రాలు, సో 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో తర్వాత ఏమైందంటే 2019లో ఏం చేశారంటే 2019లో ఏం జరిగిందంటే ఆర్టికల్ 370 అనేది రద్దు అయింది. ఆర్టికల్ 370 అనేది రద్దు చేశారు. ఆర్టికల్ 370 అబాలిష్ చేశారు. సో ఆర్టికల్ 370 ఏంటిదంటే జమ్మూ కాశ్మీర్కి ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించారు. సో స్వయం ప్రతిపత్తిని తొలగించేసి ఆర్టికల్ రద్దు చేసి ఇక్కడ ఏం చేశారంటే జమ్మూ కాశ్మీర్ని 2గా డివైడ్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ లాగా డివైడ్ చేశారు. జేకే అండ్ లడాక్ లాగా డివైడ్ చేసి అప్పుడు దాని యూనియన్ టెరిటరీ చేశారు, కేంద్రపాలిత ప్రాంతం చేశారు. సో కేంద్రపాలిత ప్రాంతం చేస్తే మనకు అప్పుడు ఏమైందంటే 7 యూనియన్ టెరిటరీస్ కాస్త ఏమైంది 9 యూనియన్ టెరిటరీస్ అయినాయి. 7 కాస్త 9 యూనియన్ టెరిటరీస్ అయినాయి. సో ఇప్పుడు ఎంత అప్పుడు ఏమైతుంది, అప్పుడు 29 రాష్ట్రాలు కాస్త ఏమైంది 28 రాష్ట్రాలు అయినాయి. సో 9 కేంద్రపాలిత ప్రాంతాలు అయినాయి. గుర్తుపెట్టుకోండి, 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు అయినాయి, 9 యూనియన్ టెరిటరీస్ అయినాయి. సో తర్వాత మనకి 2020 జనవరి ఇక్కడికి వస్తున్నా 2020 జనవరి 26/1/2020లో జనవరి 1, 2026లో ఏం చేశారంటే మనకి ఇప్పుడు ఈ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి ఈ దీంట్లో మధ్య చేశారు. ఈ డామన్ డయ్యూ
దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ రెండు యూనియన్ టెరిటరీస్ ఏం చేశారంటే దాద్రా నగర్ హవేలీని వచ్చేసి డామన్ డయ్యూలో మెర్జ్ చేశారు. సో దీని మొత్తాన్ని ఏం చేశారంటే దీంట్లో మెర్జ్ చేశారు. దీని మొత్తాన్ని తీసుకొచ్చి డామన్ డయ్యూలో మెర్జ్ చేశారు. సో అప్పుడు మనకి ఏమైంది అంటే ఈ 9 యూనియన్ టెరిటరీస్ కాస్త 8 యూనియన్ టెరిటరీసే అయినాయి. 8 యూనియన్ టెరిటరీస్ అయినాయి. సో ఇప్పుడు మనకి ఎంత ఉన్నాయంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో మనకి టోటల్ 28 స్టేట్స్, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అది ఇక్కడ ఏం చేశారంటే దాద్రా నగర్ హవేలీని డామన్ డయ్యూలో మెర్జ్ చేశారు. సో మెర్జ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే అప్పుడు మనకి 9 కాస్త యూనియన్ టెరిటరీస్ 8 అయినాయి. ఇక్కడ దాకా మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకి మొత్తం ఏంటంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఎన్ని రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు అని చెప్పిన. ఫస్ట్ వచ్చేసి నేను కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్తా, నెక్స్ట్ వచ్చి రాష్ట్రాల గురించి చెప్తా. సో కేంద్రపాలిత ప్రాంతాల గురించి మీకు కొంచెం ఐడియా ఉంటుంది, ఫస్ట్ అది చెప్తున్నా. మీకు రాష్ట్రాల గురించి ఎట్లా ఐడియా ఉంటుందని సో అది కూడా చెప్తా. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతం. ఫస్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పినాగా. సో అది నెక్స్ట్ వచ్చేసి న్యూఢిల్లీ ఒకటి, తర్వాత వచ్చేసి చండీగఢ్ ఒకటి, తర్వాత వచ్చి లడక్ ఒకటి, తర్వాత వచ్చి ఇప్పుడు డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూలో కలిసిపోయింది కాబట్టి డామన్ డయ్యూ, తర్వాత వచ్చి లక్షద్వీప్, తర్వాత వచ్చి పుంజుచేరి, తర్వాత వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్. సో ఈ మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు. సో ఫస్ట్ న్యూఢిల్లీ కూడా కేంద్రపాలిత ప్రాంతమే, యూనియన్ టెరిటరీనే. సో ఇప్పుడు క్యాపిటల్స్, ఇప్పుడు ఇది న్యూఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, దీనికి క్యాపిటల్ ఏది ఉంటుందంటే న్యూఢిల్లీనే ఉంది. నెక్స్ట్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ కి క్యాపిటల్ వచ్చేసి శ్రీనగర్. సమ్మర్ లో శ్రీనగర్ ఉంటది అండ్ వింటర్ లో వచ్చేసి జమ్మూ ఉంటది దీనికి. నెక్స్ట్ వచ్చేసి డామన్ అండ్ డయ్యూ దాద్రా నగర్ హవేలీకి వచ్చేసి క్యాపిటల్ డామన్. వచ్చేసి లక్షద్వీప్ అనేది యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతం, దానికి క్యాపిటల్ వచ్చేసి కర్వతి. నెక్స్ట్ వచ్చేసి పుదుచ్చేరికి కేంద్రపాలిత ప్రాంతం, దానికి క్యాపిటల్ వచ్చేసి పుదుచ్చేరి. నెక్స్ట్ వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్ కి కేంద్రపాలిత ప్రాంతం, దానికి క్యాపిటల్ వచ్చేసి శ్రీ విజయపురం, దాన్ని మనం పోర్ట్ బ్లేయర్ అంటారు. గుర్తుపెట్టుకుని శ్రీ విజయపురం, దాన్ని మనం పోర్ట్ బ్లేయర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి చండీగఢ్ క్యాపిటల్ ఏముంటుందని కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్, దాని క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్. సో ఇవి మొత్తం ఒకటి. లడక్ కేంద్రపాలిత ప్రాంతం, లడక్ వచ్చేసి లేహ్ సమ్మర్ లో ఉంటుంది, కార్గిల్ అనేది వింటర్ లో ఉంటుంది. లడక్ కూడా కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి. సో జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పినాం. సో దీని క్యాపిటల్ వచ్చేసి శ్రీనగర్, సమ్మర్ లో ఉంటది, వింటర్ లో జమ్మూ ఉంటది. లడక్ వచ్చేసి లేహ్ సమ్మర్ లో ఉంటది, కార్గిల్ వింటర్ లో ఉంటది. నెక్స్ట్ వచ్చి డామన్ అండ్ దాద్రా నగర్ హవేలీకి వచ్చి డామన్, న్యూఢిల్లీకి వచ్చి న్యూఢిల్లీ, చండీగఢ్కి వచ్చి చండీగఢ్, అండమాన్ నికోబార్ ఐలాండ్కి వచ్చేసి శ్రీ విజయపురం అండ్ ఇప్పుడు పోర్ట్ బ్లేయర్ అని పిలుస్తారు. పుండుచేరికి వచ్చేసి పుదుచ్చేరి. నెక్స్ట్ వచ్చి లక్షద్వీప్కి వచ్చేసి కర్వతి. ఇలా 8 కేంద్రపాలిత ప్రాంతాలకి 8 క్యాపిటల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు. ఇప్పుడు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. సో ఇది మీకు అర్థమైంది అనుకున్నా కేంద్రపాలిత ప్రాంతాల దాకా. సో ఇప్పుడైతే రాష్ట్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకో విషయం ఏంటంటే మనకి కేంద్రపాలిత ప్రాంతాల్లో యూనియన్ టెరిటరీస్ పెద్దది ఏదంటే లడక్ పెద్దది. అండ్ చిన్నది వచ్చేసి లక్షద్వీప్. గుర్తుపెట్టుకోండి. కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దది వచ్చేసి లడక్, చిన్నది వచ్చేసి లక్షద్వీప్. ఇది కేంద్రపాలిత ప్రాంతాల గురించి. ఇప్పుడు రాష్ట్రాల గురించి చూద్దాం. ఈ రాష్ట్రాల్లో ఏది పెద్ద రాష్ట్రం, ఏది చిన్న రాష్ట్రం, విస్తీర్ణ పరంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు పాలిత ప్రాంతాల గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మొత్తం 8 ఉంటాయి. వాటి యొక్క క్యాపిటల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా, దేనికి ఏది క్యాపిటల్ అనేది. ఇప్పుడు వచ్చేసి రాష్ట్రాల గురించి చూద్దాం. మీకు చెప్పిన మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉంటాయని, 28 రాష్ట్రాలు ఉంటాయని చెప్పాను మొత్తం. సో 28 స్టేట్స్ అనేవి మీకు మాక్సిమం అన్నీ తెలుసు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, ఇటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఇట్లా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇలా 28 స్టేట్లు ఉంటాయని మీకు తెలుసు. సో నేను వాటి గురించి చెప్పాలా, నార్మల్గా మీకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఒకటే. మనకి విస్తీర్ణ పరంగా ఏది ఎన్ని మొత్తం పెద్ద రాష్ట్రాలు ఎన్నో చెప్తా, విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు ఎన్నో చెప్తా. సో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు వచ్చేసి 4 ఉన్నాయి. అవి వచ్చేసి రాజస్థాన్. ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్ రాజస్థాన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్. అండ్ సెకండ్ వచ్చేసి మధ్యప్రదేశ్.
ఈ పెద్ద విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు ఇవి, విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు ఇవి. అండ్ మూడోది వచ్చేసి మహారాష్ట్ర. మహారాష్ట్ర. అండ్ నాలుగు వచ్చేసి ఉత్తరప్రదేశ్, యూపీ. యూపీ అని రాసా, ఉత్తరప్రదేశ్. సో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు మనకి నాలుగు. ఒకటి రాజస్థాన్, ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్, తర్వాత వచ్చేసి మధ్యప్రదేశ్, అండ్ మూడోది వచ్చేసి మహారాష్ట్ర, నాలుగోది వచ్చేసి ఉత్తరప్రదేశ్. అండ్ ఇంకోటి వచ్చేసి విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు. అవి ఎన్ని అంటే అవి కూడా నాలుగు ఉన్నాయి. సో చిన్నవి విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు. ఫస్ట్ ఒకటి వచ్చేసి గోవా, సెకండ్ది వచ్చేసి సిక్కిం, థర్డ్ వచ్చేసి త్రిపుర, ఫోర్త్ వన్ వచ్చేసి నాగాలాండ్. సో విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు మనకి ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఉన్నాయి. గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్. విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు వచ్చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఈ పెద్ద రాష్ట్రాలు విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు ఇవి. సో దీంట్లోకి గుజరాత్ కూడా రావచ్చు. పెద్ద రాష్ట్రం విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఉంటది 5th ప్లేస్ లో. సో మాక్సిమం ఇది అవసరం లేదనుకుంటున్నా. సో ఈ 4 వరకు అయితే మీకు సరిపోద్ది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ. చిన్నవి అయితే గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్. ఇవి విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు. ఇప్పుడు వచ్చేసి జనాభా పరంగా పెద్ద రాష్ట్రం ఏదంటే, జనాభా పరంగా పెద్ద రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. జనాభా పరంగా పెద్ద రాష్ట్రం వచ్చేసి యూపీ. పెద్ద రాష్ట్రం జనాభా పరంగా, పాపులేషన్ పరంగా ఏది పెద్ద అంటే ఉత్తరప్రదేశ్. పాపులేషన్ పరంగా ఏది చిన్న, జనాభా పరంగా ఏది చిన్నదంటే సిక్కిం. సో జనాభా పరంగా పెద్దది వచ్చేసి ఉత్తరప్రదేశ్, జనాభా పరంగా చిన్నది వచ్చి సిక్కిం. సో ఇవి దీంట్లో ఇంపార్టెంట్ అయితే ఇది. సో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, జనాభా పరంగా చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు. అంతే, ఇంకంతే. ఈ వీడియోలో ఇంతవరకు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎందుకంటే నేను రోజుకి ఒక 10 నిమిషాల వీడియో లేకపోతే 9 నిమిషాల వీడియో చేద్దాం, మీకు బోర్ కొట్టకుండా ఉండాలని చూస్తున్నా. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మనం. సో ఇదైతే 5th క్లాస్ గా, నెక్స్ట్ 6th క్లాస్లో కలుద్దాం. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ అవి నెక్స్ట్ వీడియో సరి చేసి నెక్స్ట్ వీడియో చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా ఖచ్చితంగా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.